హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే నేను సిఎంఆర్లో ఉన్నాను. ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే బయలుదేరాం. మేము వెళ్ళే ఫంక్షన్కి అయితే చిన్న గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి సిఎంఆర్కి వచ్చాము. సిఎంఆర్లో లాస్ట్ టైం ఒకసారి స్కీమ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకొని ఫస్ట్ మంత్ అయితే కట్టాం. ఇంకా దానికి ఏదన్నా అది క్లోజ్ చేసేసి ఏమన్నా గిఫ్ట్ తీసేసుకుందామని చెప్పేసి వచ్చాము. కానీ ఇక్కడ మేము కట్టిన స్కీమ్ని అయితే వెతుకుతున్నారు వాళ్ళు. ఇంకా మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు వెరిఫికేషన్ ఏదో చేసుకున్న తర్వాత మేమైతే తీసేసుకున్నాం. ఏం తీసుకున్నామంటే పట్టీలు తీసుకున్నాం. పట్టీలు తీసుకొని ఇంకెలా ఫంక్షన్ బయలుదేరదామని అన్నప్పటికీ ఫుల్ వర్షం, పెద్ద పెద్ద పిడుగులు, చాలా గాలి. ఇంకా ఆ వర్షంలోనే కొద్దిగా తగ్గిన తర్వాత బయలుదేరాము. ఫైనల్గా ఫంక్షన్కి అయితే వచ్చేసాం. ఫుల్గా తడిసిపోయాం కూడా. అంటే పార్కింగ్ ప్లేస్ నుంచి లోపలికి రావడానికి తడిసిన తర్వాత ఈలోపు ఆ పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ అయితే వచ్చారు. మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఫోటో దిగి తర్వాత మేము గిఫ్ట్ ఇచ్చేసి భోజనం చేయడానికి అయితే తీసుకెళ్లారు. భోజనం చేసేది ఇంకా ఫంక్షన్ అరేంజ్ చేసిన హాల్ కొంచెం డిస్టెన్స్లో ఉండడం వల్ల అక్కడ కూడా ఫుల్గా తడిసిపోయాము. ఇంకా మేము భోజనం చేసేసి ఇంటికైతే బయలుదేరాము. ఫుల్గా వర్షం అని చెప్పాను కదా, అసలు ఎక్కడా కూడాను తగ్గలేదు కొంచెం కూడా. మేము స్టార్టింగ్ బయలుదేరినప్పుడు ఎలా ఉందో వర్షం, ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంత అలానే పడుతుంది. వచ్చినప్పుడు ఏం చేశానంటే బాల్కనీ డోర్స్ అన్నీ ఓపెన్, రెండు వైపులో కూడా ఓపెన్ చేసేసి వచ్చేసాను. ఇంట్లోకి అయితే ఫుల్గా వాటర్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. నేనైతే ఇంటికి వెళ్తున్నాను. చూసారు కదా, బాల్కనీ డోర్ తీసే ఉంచేసానని చెప్పాను. ఇక్కడైతే ఫ్రంట్ అంతా గడప తడిచింది, కొద్దిగా లోపలికి వచ్చేసింది. ఇంక ఇటువైపు అయితే డోర్ నేను వేసే ఉంచాను, కానీ అక్కడ కూడా వచ్చేసింది. ఇంకా అది అలా ఉంచితే మా బెడ్రూమ్లో చూడండి, బీరువా కింద నుంచి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వరకు వచ్చేసింది. బీరువా దగ్గరలో కూడా మీకు చూపిస్తాను నేను ఎంత వాటర్ వచ్చిందనేది. అక్కడ చూస్తున్నారు కదా, వైట్ టైల్స్ మీద పెద్దగా తెలియట్లేదు, కానీ చాలా ఫుల్గా అయితే వచ్చింది. నేను ఒక క్లాత్ తెచ్చి తుడిసినా సరే మొత్తం అదంతా పీల్చుకోగా ఇంకా చాలా వాటర్ అయితే అక్కడ ఉండిపోయింది. అలా ఉంది ఇంట్లో పొజిషన్. చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు కొత్త ఇల్లులోని కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉండిపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు మేము కూడా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా సరే సఫర్ అవ్వాల్సి వస్తుంది. నాకు ఎందుకు ఎలా అయిందంటే విండోస్ లెంత్ చాలా హైట్లో ఇచ్చేసారు. పైన అయితే స్లాబ్ చిన్న మొక్క మాత్రమే ఉంచడం వల్ల అలా అయ్యింది. కానీ మేము అదైతే చేంజ్ చేసుకుంటాం నెక్స్ట్ ఎప్పుడైనా సరే. ఇలా వర్షం వచ్చినప్పుడు అలా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకైతే చెప్తున్నాను బుక్స్ రెడీ చేసేసుకోమని, ఎందుకంటే స్కూల్స్కి పంపించాలి రేపటి నుంచి. ఇంకా అని ఫిక్స్ అయ్యాను కదా. ఆల్రెడీ ఒక రోజు వెళ్ళారు వాళ్ళు, మాకు రిటర్న్ ఇచ్చారు కొన్ని బుక్స్, వాటికి కూడా లేబులింగ్ చేసామని. వాళ్ళు పైన అయితే అట్ల మీద ఒక డ్రాయింగ్ ఇచ్చారని చెప్పేసి మేము ఆ బుక్స్కి అయితే ఆపాము. కానీ అవి కూడా ఇంటి దగ్గర చేంజ్ చేసి లేబులింగ్ చేయమని అయితే ఏమన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఆ బుక్స్ అయితే తెచ్చేసాను. పిల్లలకు చెప్తున్నాను బుక్స్ అన్నీ సర్దేసుకోవాలని చెప్పేసి. మరి స్కూల్ ఇంకా రెగ్యులర్గా పంపించాలి కాబట్టి వాళ్ళని అయితే ఎర్లీగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోమన్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్.